హలో ఫ్రెండ్స్, ఈరోజు షుగర్ పేషెంట్లు సమస్యలు రాకుండా ఏం చేయవచ్చో తెలుసుకుందాం. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక సమస్య. ఇది నెమ్మదిగా శరీరానికి హాని కలుగచేస్తుంది. 5 ఏళ్లలో శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, నరాల వీక్నెస్, పాదాలలో పుండ్లు, వినికిడి సమస్యలు, ఇంకా మానసిక సమస్యలు వంటివి షుగర్ మూలంగా వస్తాయి. కానీ ఫ్రెండ్స్, ఈ సమస్యలు రాకుండా చేసే మార్గాలు ఉన్నాయి. బ్లడ్ షుగర్ లెవెల్స్ కఠినంగా నియంత్రించడం అతి ముఖ్యం. దాన్ని సాధించడం కోసం మందులు, ఆహార నియమాలు మరియు వ్యాయామం వంటి 3 విధానాలు ఉన్నాయి. డయాబెటీస్ అనేది జీవితకాల సమస్య, కాబట్టి జీవితాంతం మందులు వాడాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్ చేయించుకుని డాక్టరు రాసిన మందులు క్రమం తప్పకుండా వాడాలి. ఆహార నియమాలు కూడా పాటించాలి. తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి. ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీరు తాగాలి. ఇంకా మైక్రోన్యూట్రియంట్స్ తగినంతగా తీసుకోవాలి. ఇక 3వ ముఖ్యమైన అంశం వ్యాయామం. ప్రతి వారం కనీసం 150 నిమిషాలు వ్యాయామం లేదా నడవడం చేయాలి. మీ BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్ 40 కంటే తక్కువకు వచ్చే వరకు క్రమంగా బరువు తగ్గాలి. పాదాల సంరక్షణ చాలా అవసరం. గోరువెచ్చని నీటితో పాదాలను కడిగి పరీక్షించాలి. ఎల్లప్పుడూ షూస్ లేదా స్లిప్పర్స్ ధరించాలి. కూర్చొనే పొజిషను మారుస్తూ ఉండాలి. తద్వారా పాదాలకి రక్త ప్రవాహం బాగుంటుంది. వ్యక్తిగత అలవాట్లు కూడా మార్చుకోవాలి. స్మోకింగ్ ఇంకా ఆల్కహాల్ రెండూ ఆపేయాలి. ఆల్కహాల్ పూర్తిగా మానడం సాధ్యం కాకపోతే రోజుకు 90 మిల్లీలీటర్లు కంటే తక్కువ తీసుకోవాలి. రోజుకు 2 సార్లు పళ్ళు తోముకోండి. కళ్లకు రక్షణ కోసం బయట UV గ్లాసులు ధరించండి. మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్ ద్వారా స్ట్రెస్ తగ్గించుకోండి. మరీ ముఖ్యంగా ABCలను గుర్తుంచుకోండి. A అంటే HbA1c లెవెల్స్ 6.4% కంటే తక్కువ ఉండాలి. B అంటే బ్లడ్ ప్రెషర్ 130/80 కంటే తక్కువ ఉండాలి. C అంటే కొలెస్ట్రాల్. LDL కొలెస్ట్రాల్ సుమారు 100 ఎంజీల కన్నా తక్కువ ఉండాలి. ట్రైగ్లిజరైడ్ కొలెస్ట్రాల్ 150 ఎంజీల కన్నా తక్కువ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.